రైతులతో మాట్లాడాకే పరిహారం ఫైనల్. రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్న సీఎం. కొత్త డీజీపీగా జితేందర్. రేవంత్ సర్కార్ నియమించిన తొలి పోలీస్ బాస్. 15 మంది ఐపీఎస్ల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులు. 15 నుంచి వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్లు. రైతు బంధు సొమ్ము రికవరీకి ఆర్ఆర్ యాక్ట్. మేడ్చల్ జిల్లాలోని పోచారంలో రికవరీకి కలెక్టర్ ఆదేశం. 10 ఎకరాల వరకు సాగు చేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి. కేబినెట్ సబ్ కమిటీ ముందు రైతుల మనోగతం. నేడు ఆదిలాబాద్లో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన. రైతు భరోసాకు ప్రజాభిప్రాయ సేకరణ. హీరో రాజ్ తరుణ్పై కేసు నమోదు. మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు. ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో వస్తున్న లింకులు ఫేక్, నమ్మి మోసపోవద్దంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఓయూలో హైటెన్షన్. డిఎస్సి వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన. అక్టోబర్ 2న పీకే కొత్త పార్టీ. బీహార్లో మొత్తం స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన. ముస్లిం వివాహితలు భరణం పొందొచ్చు. అది దాతృత్వం కాదు, వాళ్ళ హక్కు. యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి.